ప్రపంచంలో ఎంతో లగ్జరీగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇంకా దారుణంగా ఇల్లు కూడా లేకుండా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇదే ప్రపంచంలో అత్యంత విచిత్రంగా బ్రతికే వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. ఇంకా వాళ్ళు ఉండే ఇల్లులు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో మనం అలాంటి వింతైన హౌసెస్ ని చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక్క లైక్ చేస్తే చాలు. మొబైల్ హోమ్. టెర్రీ గుంజాలెజ్ అనే ఇతను సొంతగా ఒక ఇల్లుని క్రియేట్ చేసుకున్నాడు. అది ఎక్కడో కాదు, తన కారు పైనే. ఇతని జీవితంలో మొత్తం పూర్తిగా కోల్పోయాడు. చివరికి ఇల్లు కూడా. నిజానికి తన ఇల్లు అనేది ఫైర్ యాక్సిడెంట్ లో పూర్తిగా కాలిపోవటం అనేది జరిగింది. అంతేకాదు, అలా కాలిపోయేటప్పుడు ఎన్నో సంవత్సరాలుగా దాచిపెట్టుకున్న డబ్బు కూడా కాలి బూడిదైపోయింది. చివరికి తనకి మిగిలింది తనకున్న ఒక్క కారు మాత్రమే. ఇప్పుడు తన బ్రతకటానికి డబ్బు లేదు, ఇల్లు లేదు. ఈ ఒక్క కారు మాత్రమే ఉండేసరికి తను చేసేదేం లేక తన కారు పైనే తన ఇంటిని ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాడు. ఇతను టెక్సాస్ లోని ఆస్టిన్ అనే ప్రాంతంలో తిరుగుతూ నివసిస్తుంటాడు. విచిత్రం ఏంటంటే, ఒక పక్క తనకే ప్లేస్ లేదనుకుంటే ఇంకా తను ఒక డాగ్ ని ఒక క్యాట్ ని కూడా పెంచుతున్నాడు. ఎందుకంటే తను ఉంటున్న ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వకముందు ఈ క్యాట్ అండ్ డాగ్ ఇతనితోనే ఉండేవి. ఇప్పుడు తన యజమాని రోడ్డు మీద ఉన్నాడా లేక ప్యాలెస్ లో ఉన్నాడా అని ఏ మాత్రం ఆలోచించకుండా ఆ యానిమల్స్ కూడా ఇతను ఎక్కడుంటే అక్కడే ఉంటూ ఎంత ప్రేమగా ఉన్నాయో ఇతను కూడా వాటిని వదిలిపెట్టకుండా అంతే ప్రేమగా చూసుకుంటున్నాడు. మోంట్రియల్ బిల్డింగ్. అసలు ఈ బిల్డింగ్ ని చూస్తే ఎవరో అట్టముక్కల బాక్స్ ని పెట్టినట్లుగానే మనకి కనిపిస్తుంది. నిజంగా ఈ క్రియేటివిటీ వర్క్ కి గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఈ వింతైన బిల్డింగ్స్ అనేవి కెనడాలో ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ ని చూస్తే ఇది ఏదైనా కంపెనీనా లేక మనుషులుండే ప్లేసా అని అనుకుంటే ఖచ్చితంగా ఇవి మనుషులుండే ప్లేసే. అంతేకాదు, చాలా మంది ప్రజలు ఈ బిల్డింగ్స్ దగ్గరికి వచ్చి మరి సెల్ఫీలు తీసుకుని వెళ్తుంటారు. ఈ ఆర్కిటెక్చర్ అనేది అంత అద్భుతంగా అందరికీ నచ్చేసింది. ఈ బిల్డింగ్స్ ని కట్టిన ఓనర్ కి ఎంత విచిత్రమైన టేస్ట్ ఉందో ఇందులో రెంట్కి ఉండటానికి ఉండే ప్రజలు కూడా పోటీ పడి మరి ఈ బిల్డింగ్స్ లో ఉండటానికి వస్తుంటారు. ఇది కెనడాలో అంత క్రేజీ బిల్డింగ్ గా పాపులర్ అయిపోయింది. ట్రాన్స్పరెంట్ హౌస్. మామూలుగా ఎవరైనా హౌసెస్ కట్టుకునేటప్పుడు వాళ్ళ ఇంటీరియర్ బయటకు కనబడేలా ఎవ్వరు కట్టుకోరు. కానీ జపాన్ లో ఉన్న టోక్యోలో మాత్రం ఒక ఫ్యామిలీ చాలా విచిత్రంగా ఆలోచించి వాళ్ళ ఇంటి మొత్తాన్ని ఈ విధంగా ట్రాన్స్పరెంట్ గా కట్టుకోవటం అనేది చేశారు. ఈ ఇంటిని చూస్తే అసలు వాళ్ళ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో కూడా మనం చాలా క్లియర్ గా చూడవచ్చు. ఇంకా వీళ్ళు కట్టుకున్నది చిన్న ఇల్లు కూడా కాదు. ఇంత పెద్ద ఇంటిని ఓన్లీ గ్లాస్ తోనే ఇలా కట్టుకోవటం అనేది చేశారు. నిజానికి ఇలా కట్టుకోవటం వల్ల ప్లస్ ఉంటుంది, మైనస్ కూడా ఉంటుంది. మైనస్ వచ్చేసి ప్రైవసీ అనేది పూర్తిగా కోల్పోవటం అనేది జరుగుతుంది. ఇంకా చలికాలంలో ఆ ఇల్లు మొత్తం భయంకరంగా కూలింగ్ గా అయిపోతుంది. అందుకే వీళ్ళు హీటర్స్ ను కూడా ఉపయోగించుకోవటం చేస్తున్నారు. ప్లస్ పాయింట్స్ వచ్చేసి వాళ్ళు ఈ ప్రకృతికి చాలా దగ్గరగా బ్రతుకుతున్నారు అనే ఫీలింగ్ ని ఇస్తుంది. అలానే ఇంత వింతగా కట్టుకున్న బిల్డింగ్ వల్ల వీళ్ళు ప్రత్యేకంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. చర్చ్. ఈ చర్చెస్ ని చాలా మంది చాలా అద్భుతంగా కట్టినవి మనం ఎన్నో చూసాం. కానీ చాలా విచిత్రంగా ఈ చర్చిని మాత్రం లేడీస్ యొక్క హై హీల్ రూపంతో ఇంత విచిత్రంగా కట్టడం అనేది చేశారు. అది కూడా పూర్తిగా గ్లాస్ తో. ఈ వింతైన చర్చిని తైవాన్ లో మనం చూడవచ్చు. ఈ చర్చిని ఏకంగా 58 అడుగుల ఎత్తుతో 2016లో బిల్డ్ చేయటం అనేది చేశారు. అయితే అసలు వీళ్ళ హై హీల్ రూపంలో ఈ చర్చిని ఎందుకు కట్టారంటే లేడీస్ ని అట్రాక్ట్ చేయటానికి. మామూలుగా లేడీస్ కి హై హీల్స్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి అందుకే ఇలా ఈ విధంగా కడితే ఈ లేడీస్ అట్రాక్ట్ అవుతారేమో అనుకుని ఇలా వింతగా ఆలోచించి ఈ చర్చిని క్రియేట్ చేయటం అనేది చేశారు. కానీ ఈ ఐడియా మొత్తం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఒక ప్రార్థనా మందిరాన్ని ఈ విధంగా హై హీల్ రూపంలో కట్టడం అక్కడ ప్రజలకి అస్సలు నచ్చలేదు. కానీ చివరికి అది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా మాత్రం చాలా బాగా పాపులర్ అయిపోయింది. వండర్ వర్క్స్. ఈ వింతైన ఇల్లుని చూస్తే ఇక్కడేదో భూకంపం వచ్చి ఆ ఇల్లు కిందకు పడిపోయింది అన్నట్లే మనకి కనిపిస్తుంది. కానీ నిజానికి ఆ ఇంటిని నిజంగానే రివర్స్ లో కట్టడం అనేది చేశారు. అది ఎక్కడో కాదు, యుఎస్ లో. విచిత్రం ఏంటంటే ఈ ఇంటి లోపలికి వెళ్ళాక ఆ ఇంటీరియర్ కూడా నిజంగా ఇల్లు అనేది పడిపోతే మనకి రివర్స్ లో ఎలా కనిపిస్తుందో ఆ లోపల ఇంటీరియర్ మొత్తం కూడా అలానే రివర్స్ లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఈ బిల్డింగ్ ని అసలు ఇలా రివర్స్ లో కట్టడానికి గల కారణం ఏంటంటే
ఈ బిల్డింగ్ లో సైన్స్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ లాంటి డెమోస్ మొత్తం మనం ఇంత క్లియర్ గా చూడవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే సైన్స్ స్టూడెంట్స్ కి ఇది ఒక పెద్ద లెసన్ అని కూడా చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ బిల్డింగ్ ని బయట నుంచి చూస్తే దాని అవుట్లుక్ మనకి ఇంత విచిత్రంగా కనపడుతూ అమేజింగ్ అనేలా కూడా అనిపిస్తుంది. కాన్సాస్ సిటీలో ఉన్న ఈ స్ట్రీట్ లోకి వస్తే మాత్రం ఒక్కసారిగా మనం ఏదైనా ఫ్యాంటసీ లోకంలోకి వచ్చామా అనే ఫీలింగే కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద బుక్స్ తో ఒక లైబ్రరీ మనకి కనిపిస్తుంది. మామూలుగా మనకి లైబ్రరీ అంటే అక్కడ బుక్స్ మాత్రమే ఉంటాయని తెలుసు. అందుకే వీళ్ళు చాలా విచిత్రంగా ఈ లైబ్రరీని ఇలా బుక్స్ తో క్రియేట్ చేయటం అనేది చేశారు. ఈ బిల్డింగ్ మొత్తం 22 బుక్స్ తో ఇంకా 25 అడుగుల ఎత్తు ఉండేలా ఇంత అద్భుతంగా బిల్డ్ చేశారు. బుక్ లవర్స్ కి మాత్రం ఈ బిల్డింగ్ చాలా బాగా నచ్చేస్తుంది. మీరు కూడా బుక్ లవర్స్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. క్యూబ్ హౌస్. వింతగా కనిపిస్తున్న ఈ క్యూబ్ హౌసెస్ అనేవి నెదర్లాండ్ లో ఉన్న రోటర్ డ్యామ్ లో కట్టారు. మామూలుగా మనం ఉండే హౌసెస్ అనేవి ఎంత విశాలంగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. కానీ ఈ క్యూబ్ హౌసెస్ ని చూస్తే అసలు ఈ ఇంటి లోపల ఇంటీరియర్ ఎలా కట్టారు, అసలు అందులో ఉండే మనుషులే ఎలా ఉండగలుగుతారు అనే డౌటే మనకి ముందు వచ్చేస్తుంది. మనం అనుకున్నట్లుగానే ఈ హౌస్ లోపల చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందికి ఈ బిల్డింగ్ చూడటానికి వింతగా కనిపించినా ఇంకా అది వాళ్ళు నివసించడానికి అంత కంఫర్టబుల్ గా ఉండకపోయినా మరి కొంతమందికి మాత్రం ఈ బిల్డింగ్స్ విపరీతంగా నచ్చేశాయి. అందుకే ఈ క్యూబ్ హౌసెస్ అనేవి ఈ నెదర్లాండ్స్ లో బాగా పాపులర్ అయిపోయాయి. క్రూక్డ్ హౌస్. ఈ బిల్డింగ్స్ ని చూస్తే ముందుగా మన కంటికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అనే కన్ఫ్యూజ్ అవుతాం. ఈ బిల్డింగ్స్ అనేవి అంత విచిత్రంగా వంపులుగా ఇలా వంకరగా కట్టడం అనేది చేశారు. ఈ విచిత్రమైన బిల్డింగ్స్ అనేవి పోలాండ్ లో ఉన్న సోపోర్ట్ అనే సిటీలో మనం చూడవచ్చు. అయితే ఈ బిల్డింగ్స్ మనుషులుండే ఇల్లు కాదు, ఇది ఒక షాపింగ్ సెంటర్. మామూలుగా ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ఇలా వింతగా ఆలోచించి ఈ షాపింగ్ సెంటర్ ని కట్టడం అనేది చేశారు. వీళ్ళు ఈ ఐడియాని కామిక్ బుక్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేయటం అనేది చేశారు. ఈ వింతైన బిల్డింగ్స్ ని 2004లో బిల్డ్ చేయటం అనేది చేశారు. బాస్కెట్ హౌస్. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ప్రపంచంలో ఉన్న అతి పెద్ద బాస్కెట్. ఈ వింతైన బాస్కెట్ అనేది యుఎస్ లో ఉన్న న్యూయార్క్ లోని ఓహియో అనే స్టేట్ లో దీన్ని కట్టారు. ఇంకా ఇది 7 స్టేర్స్ తో 192 అడుగుల ఎత్తు 126 అడుగుల వెడల్పుతో ఈ బాస్కెట్ ని అంత పెద్దదిగా బిల్డ్ చేశారు. అంతేకాదు దీన్ని కట్టడానికి వీళ్ళకి 2 సంవత్సరాల వరకు టైం పట్టింది. అయితే వీళ్ళిలా వింతగా బాస్కెట్ రూపంలో ఎందుకు క్రియేట్ చేశారంటే నిజానికి ఇది ఒక కంపెనీ. ఆ కంపెనీ పేరు వచ్చేసి లాంగా బెర్గర్. ఈ కంపెనీలో ఓన్లీ బాస్కెట్స్ ని మాత్రమే తయారు చేస్తుంటారు. అందుకే వాళ్ళు ఉండే బిల్డింగ్ ని కూడా ఇలా బాస్కెట్ రూపంలో ఇంత విచిత్రంగా క్రియేట్ చేసుకున్నారు. ఎలిఫెంట్ బిల్డింగ్. ఎలిఫెంట్ రూపంలో కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ని థాయిలాండ్ లో కట్టడం అనేది చేశారు. దీన్ని ఎలిఫెంట్ బిల్డింగ్ అనే కాకుండా చాంగ్ బిల్డింగ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ బిల్డింగ్ లో మనుషులు ఉంటారా లేక షాపింగ్ మాల్స్ ఉంటాయా లేదా ఏదైనా కంపెనీస్ ఉంటాయా అని మనకి డౌట్ వస్తే నిజానికి అందులో ఇప్పుడు చెప్పినవి మొత్తం ఉంటాయి. ఇందులో మనుషులు నివసిస్తుంటారు, అలానే కంపెనీస్ ఉంటాయి, ఇంకా షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. ఈ బిల్డింగ్స్ వైపు ట్రావెల్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ ఎలిఫెంట్ బిల్డింగ్ ని మాత్రం వాళ్ళ ఫోన్ లో ఈ విధంగా రికార్డ్ చేసేసుకుంటారు. ఎందుకంటే ఇది అన్ని బిల్డింగ్స్ మధ్యలో ప్రత్యేకంగా ఒక పెద్ద ఏనుగు రూపంలో మనకి ఇంత విచిత్రంగా కనిపిస్తుంది కాబట్టి. ఇంకా ఈ బిల్డింగ్ ని 335 అడుగుల ఎత్తుతో అలానే 32 ఫ్లోర్స్ తో ఇంత పెద్దదిగా కట్టడం అనేది చేశారు. ఫిష్ బిల్డింగ్. ఇప్పటి వరకు మనం వింత వింత బిల్డింగ్స్ ని ఆ దేశాల్లోని ఈ దేశాల్లోని చూసాం. కానీ ఇప్పుడు మీరు చూసే ఈ ఫిష్ బిల్డింగ్ అనేది ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే ఉంది. ఇది నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, షార్ట్ కట్ లో NFDB అని పిలుస్తుంటారు. ఇక్కడ చేపలకి రొయ్యలకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడున్న సైంటిస్టులతో మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా చేపలకి రొయ్యలకి తెగుళ్లు వస్తున్నా, ఫంగస్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా వాటర్ ప్రాబ్లమ్స్ ఇంకా సాయిల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడున్న సైంటిస్టులతో మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ఫిష్ బిల్డింగ్ ని 2012లో ఓపెన్ చేయటం అనేది చేశారు. దీన్ని మీరు చూడాలనుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే రూట్ లో లెఫ్ట్ సైడ్ న మనకి ఇంత క్లియర్ గా కనిపిస్తుంది. మరి హైదరాబాద్ లో ఉండే వాళ్ళు ఈ ఫిష్ బిల్డింగ్ ని ఎంతమంది చూసుంటారో కామెంట్ చేయండి. కొలోసాల్ అపార్ట్మెంట్.
ప్రపంచంలో ఉన్న భయంకరమైన ప్లేస్ ఏది అంటే ఇదేనా అని మనకి ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఈ విజువల్ ని చూడండి. ఇక్కడ ఎంతమంది మనుషులు బ్రతుకుతున్నారో. ఈ అపార్ట్మెంట్ లో ఏకంగా 30,000 జనాభా వరకు ఈ ఒక్క అపార్ట్మెంట్ లోనే బ్రతుకుతున్నారు. అది కూడా ఆ అపార్ట్మెంట్ మొత్తం హౌస్ఫుల్ లాగా మనకి ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. ఇంకా ఈ అపార్ట్మెంట్స్ కి లిఫ్ట్ కూడా ఉంటుంది. కానీ అది ఎందుకు పనికిరానిదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతమంది జనాభాతో మనం లిఫ్ట్ లోకి వెళ్ళాలంటే గట్టిగా గంట సేపు వరకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇంత భయంకరమైన అపార్ట్మెంట్ అనేది చైనాలో ఉన్న హ్యాంగ్జౌ అనే సిటీలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.